ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయ కాలమున మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4533 రోజుకు దేవుడు మనల్ని నడిపించిన రీతిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మహాకృపను బట్టి ప్రతి ఉదయం మనము ఆయన పాదస్థులలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అవకాశాన్ని దేవుడే ఇచ్చాడు. నిర్వహిస్తున్నటువంటి మన ప్రియులు బర్నబాస్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మనము ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బ్రదర్ ఆదినారాయణ బ్రదర్ ప్రార్థన చేసి కూడికను ముందుకు నడుపుతారు. దయాళుడైన మా గొప్ప తండ్రి, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమైన ప్రభువా, మీ ముఖ దర్శనం చేసుకునే గొప్ప దినతిని మాకు ఇచ్చినందుకు వందనాలు. నేటి వారమైన మమ్మల్ని నేటి వారిగా తీర్చిదిద్దినారు, సజీవులకులో చేర్చి మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే గొప్ప దినతను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. దినములు బహు నైనా దుర్దినాలు, చెడు దినాలు, నేతగాని స్థితిలో నాడవలేగిరిపోతున్నాయి. సాతానుడు గర్జించి విజృంభిస్తున్న దినాల్లో మేము ఉంటున్నాం. ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ సకాలంగా నడిపించండి ప్రభా. నెట్వర్క్ ద్వారా అభ్యంతరం లేకుండా చక్కగా అంతం వరకు సాగిపోయినట్లు కృప చొప్పున ఏ తొందరలు లేకుండా అయా మరి తండ్రి, ఆది మధ్యము అంతం మీరే ఉండి నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిం ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమున, మాకదియే మేలు ఈ జీవితమున. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కలువారి గిరిపై చూపిన ప్రేమ, కలువారి గిరిపై చూపిన ప్రేమ. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. వందనాలు. వందనాలు బ్రదర్. బర్నబాస్ గారికి ప్రేమ వందనాలు. చక్కని పాట పాడి వినిపించారు. మరి ఇప్పుడు వాక్యము
అందించడానికి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు యునైటెడ్ అరబ్ కంట్రీస్ నుండి షార్జా నుండి మనకు వాక్యం అందిస్తారు ఇంగ్లీష్ లో. దాన్ని మనకు తర్జుమా చేయడానికి మన బ్రదర్ రూఫస్ గారు సిద్ధంగా ఉన్నారు. వీరిరువురి వాక్యము వినే ముందు బ్రదర్ జాన్ పాల్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ బ్రదర్, వందనాలు. నివాసమైనటువంటి మా తండ్రి, నిరాకార స్వరూపుడవు, నిర్వల్లామ కొరకై గాయాల ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణను నేటి వరకు ఆశ్చర్యకరమైన మీ వెలుగులో కొనసాగింపు చేస్తున్నావు నాయన. పరిశుద్ధులు తొలగిపోకున్నట్లు మరొక నూతన దినములో తండ్రి మీ దాసులు మీ పక్షముగా మీ వాక్యము నిమిత్తమై నిలబడబోతూ ఉండగా మీ వాక్య ధ్యానములు తర్జుమాలు దయగలిగిన మీ సహాయము మీ సన్నిధి తోడుగా ఉంచండి. నడిదినం మా కొరకై నువ్వు దాసుల ద్వారా సిద్ధపరిచినటువంటి తలంపులకు కొరకు మీ సన్నిధిలో ఆశ ఎదురు చూస్తున్నాము, కనిపించండి దేవా. మరి సహవాసములు పాల్గొన్నటువంటి పిల్లలందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ సర్వయుగములకు రాజా యేసు ప్రభు నామమును వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్ జాన్ పాల్ గారికి వందనాలు. మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందిస్తారు. గత 23వ రోజు, ఈరోజు 23వ పార్ట్ దేవుని మహిమను గురించి వివరిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మహిమ గురించి మనకు వివరిస్తారు. ట్రాన్స్లేట్ చేయడానికి మన బ్రదర్ రూపస్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. బ్రదర్ వందనాలు బ్రదర్. Very good morning to everyone and warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని నా యొక్క శుభాలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో రానైనటువంటి క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Once again, God has given us an opportunity this morning to be in His holy presence. మరొకసారి దేవుడు మన జీవితాలలో ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. Thank you for your continued prayer for us and our family, even though we have lost our older brother, Sam Abraham. But the hope of glory that we will see our loved ones beyond the shore is always strengthening us. మా యొక్క పెద్దన్న ప్రభులోనికి కొనుపబడినప్పుడు మీరు అందరూ కూడా మా యొక్క కుటుంబం కొరకు, మా కొరకు మీరు చేసినటువంటి ప్రార్థనలన్నిటిని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిరీక్షణను బట్టి, దేవుడు మాకు ఇస్తున్నటువంటి ఆదరణను బట్టి మీ యొక్క ప్రార్థనలకి మేము ఎంతో కృతజ్ఞులం. And I'm also thankful to God for all of you who have been continuously praying and also being part of this Bible study and early morning conference. And God is going to bless each one of us as we come to know about God's truth through the Word of God. మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి మీరు అటెండ్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వస్తున్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. As we are continuing our series of study on the topical study of the glory of God, మనము గత కొన్ని వారాలుగా దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. I will take the key verse for our study and go on to today's verse and the Word of God. ఈ యొక్క దినానికి అనుగ్రహించబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని నేను చదివి ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. 2 Corinthians chapter 5, where we started our study, chapter 5 of 2 Corinthians, verse 10 and 11, talks about how we must be prepared to meet the Lord, because on that day there are things which are going to be manifested from our conscience. ఈ విధంగా మనము గతించిన వారంలో చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
7వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకున్నాం. 5. Chapter 5, verse 10 and 11. 5వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకున్నాం. ఏ విధంగా దేవుడు మనం ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి బహుమానములు లేదా ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలబడేటువంటి సమయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. We spoke about and we were able to see that word called manifest is a key word in these phrases. At the judgment seat of Christ. దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షపరచబడబోతున్నాము. ఆ ప్రత్యక్షత అనేటువంటి మేనిఫెస్ట్ అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. We are closing the last session about are we living with God with a heart which is ready to be manifested to God. మనము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోతున్నప్పుడు మనం నిజంగా ఆయన యొక్క సన్నిధానంలో చక్కగా మన యొక్క చక్కటి హృదయాలతో మనం జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించుకుంటూ ధ్యానిద్దాం. Look at the 12th verse. 12th verse is reminding us to glory on our behalf that we may have somewhat to answer them which glory in appearance and not in heart. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. We looked into the word manifest. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాట మనము ప్రత్యక్షమైనప్పుడు అనేటువంటి మాట మేనిఫెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. The first alphabet M refers to motives. మనం గతంలో గమనించాము మేనిఫెస్టో ఉన్నటువంటి మొదటి అక్షరం ఎం అంటే మన యొక్క అంతరంగికమైనటువంటి ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి మాట మనం గమనించాం. We saw Hebrews 4 verse 12 about what kind of motives we are supposed to have. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధమైనటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామో మనం ధ్యానించాం. We looked into the attitude what we are supposed to have because attitude is going to be revealed on that day. మనం తర్వాత అక్షరమైనటువంటి యాటిట్యూడ్ మన యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రత్యక్షమయ్యేటువంటి ఆ రోజున మనం దానిని మన యొక్క వైఖరిని బట్టి మనము లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. Third alphabet was about N, noticing the secret acts, or else on that day those will be revealed. ఎన్ అనేటువంటి పదము ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రత్యక్షపరచబడబోతుంది. ఆ దినాన అవి బాహాటంగా దేవుడు దాన్ని కనపరచబడబోతున్నాడు. I, which refers to the inner character of a believer. అలాగే ఇన్నర్ క్యారెక్టర్ అనగా మన యొక్క అంతరంగికమైనటువంటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, అంతరంగిక స్వభావం ఏ విధంగా అనే అంశాన్ని కూడా మనము ధ్యానించాం. F, which refers to the fruitful works of a believer. ఎఫ్ అనే మాటకి మనము ఫ్రూట్ఫుల్నెస్ అంటే మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆత్మ ఫలములు ఫలిస్తున్నామో దానిని కూడా మనం గమనించాం. And E, which refers to expressed love, is that expression of love with which we are serving the Lord matters for a believer. తర్వాత అక్షరమైనటువంటి ఈ ఎక్స్ప్రెస్ అంటే మన యొక్క ప్రేమను మనము వ్యక్తపరుస్తున్నామా లేదా అనేటువంటిది మనము గత వారంలో ధ్యానించాం. Today we are going to deal with the alphabet S. Is a very important alphabet which refers to speech and words of a believer are going to be revealed on that day also. మనం ఈ రోజున తర్వాత వచ్చిన అక్షరమైనటువంటి ఎస్ అనగా స్పీచ్ అనే మన యొక్క భాష, మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా ఆ రోజున లెక్కకు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని గురించి, ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించబోతున్నాం. Let's turn our attention to the verse for our study today, Matthew's Gospel, chapter 12, verse 36 and 37. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew chapter 5 12వ అధ్యాయం 36-37. 11వ వచనము. Chapter 12 36-37.
37వ వచనం. 36, 37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. 36, 37. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. My dear believers, how careful you have to be. See, the verse is so clear. Every idle word, ఇక్కడ మనం గమనిస్తే మనం పలికేటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట అనేది మనం చూస్తున్నాం. this word idle is argos in Greek. గ్రీకు పదంలో అర్గోస్ అని రాయబడినటువంటి ఈ యొక్క వ్యర్థమైనటువంటి మాట అనే విషయం ఇక్కడ చూసాం. Unproductive word. ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు. How careful you have to be when we speak our words as believers in Christ. క్రీస్తునందు మనం విశ్వాసముగా ఉంటూ మన యొక్క మాటలు ఎంత వ్యర్థమైనవిగా కాకుండా ఎంత చక్కగా ఉండాలో ఇది మనకు బోధిస్తుంది. Notice very carefully in Matthew's Gospel, chapter 12, from 28 to 37, is talking about the kingdom power which overcomes Satan. జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి చూస్తే దేవుని రాజ్యపు యొక్క విలువల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. మనం ఏ విధంగా ఉండాలో కూడా అక్కడ రాయబడి ఉంది. As we see in verse 33, 33వ వచనం మనం చూస్తే, every good tree as is good fruit. ప్రతి మంచి చెట్టుకు మంచి ఫలాలే ఫలిస్తుంది ప్రతి మంచి చెట్టు అనే విషయాన్ని చూస్తున్నాం. Corrupt tree will bring out corrupt fruit. చెడ్డ చెట్టు దాని యొక్క ఫలాలు చెడ్డగానే ఉంటాయనే విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. Therefore, the tree is known by his fruit. కాబట్టి ఫలాలను బట్టి ఆ యొక్క చెట్టు ఎలాంటిదో అది మనం తెలుసుకోగలుగుతాము. Out of the abundance of the heart, the mouth speaketh. 34. ఇక్కడ 34వ వచనం మనం చూస్తే, హృదయమందు నిండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 35th verse, a good man out of the good treasure of the heart bringeth forth good things. 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. So దుర్జనుడు తన what is చెడ్డ going to be ధననిధిలో నుండి. measured is the heart. మనం మాట్లాడేటువంటి మాటలు మన యొక్క హృదయాన్ని నిండి ఉన్న దానిని బట్టి వస్తున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. Whatever a believer is speaking, whether you are speaking inside the family or in the church or in a committee meeting, wherever and whatever we speak, do we speak idle words or words which is unproductive? Don't forget, it is going to be measured. కాబట్టి మనము విశ్వాసులంగా మనకు హృదయంలో ఏది ఉంటే దానిని బట్టే, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే, మన హృదయంలో ఉన్న దానిని బట్టి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తీర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Let's also read Malachi 3:16. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు నుండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. Look at another serious verse this is. ఈ వరుసగా రాయబడినటువంటి మాటలు మనం చూస్తే పైనుంచి కూడా అదే రాయబడుతూ వచ్చింది. మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో మనం మాట్లాడేటువంటి దాన్ని బట్టి యెహోవా యందు భయభక్తులు కలవారనే విశ్వాసం మనం మాట్లాడుకునేటప్పుడు మనకు జ్ఞాపకార్థంగా ఆయన సంతోషించి ఒక గ్రంథాన్ని రచిస్తాడనే విషయాన్ని అక్కడ రాస్తూ వస్తున్నాడు. We are speaking with each other. The Lord is hearing our words. మనము దేవుని యొక్క భయభక్తులు గలవారంగా ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా ప్రభువు దానిని చక్కగా ఆలకిస్తున్నాడు అనే విషయం ఇక్కడ రాయబడి ఉంది. Many times as believers we are very happy our name is in the book of life, but don't forget on that day the book of remembrance also will be open. మనం చాలా సంతోషంగా ఉంటున్నాం, ఎందుకంటే మన యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క పేర్లు జ్ఞాపకార్థమైనటువంటి ఆ గ్రంథంలో కూడా మన యొక్క మాటలను బట్టి మన పేర్లు రాయబడి ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. And on that day it's definitely not going to be, the day is not going to be for punishment,
but it is for rewarding or being ashamed. కాబట్టి ఆ దినాన మనము ఆయన సన్నిధిలో ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అది మనల్ని శిక్షించడానికి కాదు కానీ ఆయన బహుమానాలు అందించడానికి మన యొక్క క్రియలు బట్టి ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నాడు. So very important is our words, what we speak. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. I will give you a few examples from the Word of God, about at least 5-6 examples of different kinds of words the Bible is talking about, how believers should be careful. బట్ విశ్వాసి ఎంత జాగ్రత్తగా ఉండాలో తన మాటల విషయంలో దాని గురించినటువంటి 5-6 ఉదాహరణలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. Proverbs chapter 12 verse 22 also is a beautiful verse. సామెతల గ్రంథము Chapter 12, Proverbs, book of Proverbs 12 verse 22. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. So this talks about lying lips. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అబద్ధములాడే పెదవుల గురించి మాట్లాడుతున్నాడు. See, God hates lying lips. అబద్ధములాడే పెదవుల్ని దేవుడు అసహ్యించుకుంటాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. So just now we saw, do not speak idle words. Now we are seeing, do not also speak false words, lying words. ఇందాక మనం చూసినట్టుగా వ్యర్థమైనటువంటి ప్రయోజనమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట అబద్ధములాడే పెదవులు మనం కలిగి ఉండకూడదు. So as believers, we should walk in the truth. Let your words be trustworthy, reflecting God and His truth always. కాబట్టి క్రీస్తునందు విశ్వాసులంగా మనం మాట్లాడేటువంటి మాటలన్నింటిలో కూడా ఆయనకు మహిమకరంగా జీవించాలనే విషయాన్ని మనం దీని నుంచి మనం గ్రహించగలుగుతున్నాం. Even in New Testament, the third one, you can see in New Testament, Ephesians chapter 4, verse 31, Apostle Paul beautifully picturizes that verse. ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే పౌలు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఇక్కడ రాశాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 29th verse brother. వినువాడికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. 31st verse is talking about evil speaking. ఇక్కడ 31వ వచనంలో దుష్టమైనటువంటి మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి అనేటువంటి మాటల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. See, they are talking about believers. ఇక్కడ మనం మాట్లాడుతుంది విశ్వాసుల గురించే. 30th verse is telling you are sealed unto the day of redemption. ఇక్కడ 30వ వచనం మనం చూస్తే దేవుడు ఆయన విమోచన దినమందు మనం ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ కూడా లెక్కలేకి వస్తాయి. So the sealed believer, what kind of words he is speaking? ముద్రించుకున్నటువంటి విశ్వాసి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? So all bitterness, wrath, everything is spoken. But look at that. Evil speaking is also being done here, which the Bible makes it very clear. కాబట్టి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి అనేటువంటి మాటలు. కానీ అక్కడ మరి ముఖ్యంగా రాసిన దుష్టత్వమైనటువంటి మాటలు మీ నోట రానియకుడి. Why? Because it injures our speech, injures others' reputation, and spreads malice, and finally it grieves the Holy Spirit. Let's not forget about it. ఎప్పుడైతే మనం ఇలాంటి దుష్ట సంబంధమైనటువంటి మాటలు మనం మాట్లాడతామో అది ఇతరులకు హాని చేసే విధంగా ఉంటది, ఇతరులను బాధ పెట్టేదిగా ఉంటది, అదే సమయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది కూడా ఉంటది. That is what is spoken in 30th verse. Grieve not the Holy Spirit. అందుచేతనే 30వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. 3 things you have to be very careful. Grieve not the Holy Spirit, quench not the Holy Spirit, and do not speak anything blaspheme against the Holy Spirit. కాబట్టి 3 విషయాలు మనం గమనంలోకి తీసుకోవాలి. ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ద్వేషించవద్దు, పరిశుద్ధాత్మను గురించినటువంటి చెడు మాటలు మీరు మాట్లాడకూడదు.
Again, we continue to see Matthew's Gospel, 15th chapter, verse 8. తిరగా మనము మత్తయి సువార్త 15వ అధ్యాయం. Here you can see the writer portrays a picture for us to understand how careful you have to be with the hypocritical words. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రంథకర్త రాసినటువంటి మాట, మనం ఏ విధంగా వేషధారులంగా ఉండి అటువంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటి మాట మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15 verse 8. మనకి తెలుగు బైబిల్లో 7 నుంచి 9 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. The word is very clear. The heart is very far from God. ఇక్కడ చూస్తే మన పెదవులతో గణపరుస్తున్నాం గాని మన హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది అని చక్కగా రాయబడింది. Many times we are so hypocritical even in our singing and our praising also. Let's be careful about it. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సమయాల్లో మనం దేవుని స్తుతించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కూడా మన హృదయంలో ఒకటి ఉంటుంది. తర్వాత మనం పలికేటువంటి మాటలు అంటే వేషధారణ కలిగినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. Many times we start singing songs and we don't even realize, are we really meaning those songs? మనం చాలా సార్లు పాటలు పాడుతున్నాం కానీ నిజంగా అందులోని భావాన్ని మనం గమనించి పాడుతున్నామా లేదా అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. There is a very common song in English. Everybody likes that song. It's a very old song. I surrender all. Can you surrender all? మనకందరికీ కూడా చాలా పరిచితమైనటువంటి ఒక పాట మనకు తెలుసు ఇంగ్లీష్ లో, ఐ సరెండర్ ఆల్ అనగా యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తునని. నిజంగా మనం మన సమస్తాన్ని ఇస్తున్నామా? It is very hard for me to even think about singing that song. నిజంగా ఆ పాట పాడాలనేటువంటి ఆలోచన రావడం కూడా నాకు చాలా సార్లు భయం వేస్తుంది. Because we can't surrender. We have not surrendered everything to God till now. Every day, every second, we are trying our level best. ఎందుచేతనంటే ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి ఘడియ కూడా మనము అన్ని కూడా ఆయనకు సమర్పించేటువంటి పరిస్థితుల్లో మనం లేము. What about the testimonies we give? Many times we want to fascinate the crowd by giving a very nice testimony, adding things which are not true also. చాలా సార్లు మనము సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా మనము చాలా చక్కగా మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. చాలా విషయాలు లేనివి కూడా కల్పించుకొని మరి అందులో సాక్ష్యంలో కలిపి మనం మాట్లాడుతుంటాం. Oh, I remember my mother telling many times, reminding me about all of us about it. Be careful. Do not commit sin while giving testimony. Do not commit sin when you're in the pulpit. మా అమ్మగారు నాకు చాలా సార్లు చెప్పేది, మాకందరికీ కూడా ఏమని చెప్పేదంటే, మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు అది కూడా పుల్పిట్ పైన మీరు ఉన్నప్పుడు మీరు మీ యొక్క సాక్ష్యంలో ఏది కూడా అబద్ధాలు చెప్పవద్దు అనేటువంటి మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చేది. Because we can't look like we are very saint when we are talking, but the Holy Spirit knows very well, are we saintly or are we hypocrites? ఎందుచేతనంటే మనము చూడటానికి చాలా పరిశుద్ధంగా మనము ఆ పుల్పిట్ పైన కనపడవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఏంటంటే మనం నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా అని. And sometimes people think that, oh, better keep quiet. Anything for that matter, I will just keep quiet in the church. Whatever happens, I'll keep quiet in the church. That is also wrong. ఇంకో విషయం ఏంటంటే చాలా సార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకు వచ్చిన బాధ, నేను అసలు మాట్లాడుకుంటూ ఉండి నేను మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అని. కానీ అది కూడా తప్పు బోధగానే ఉంది. Look at Ezekiel, what happened. See, the Holy Spirit is writing in the book of Ezekiel, chapter 3, verse 18. Look at this verse now. ఈ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం Verse ఎహెజ్కేలు 18. ఏం మాట్లాడుతున్నాడు? వర్స్ బ్రదర్. 3 verse 18. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.
Verse 17 says, Son of man, I have made thee a watchman unto the house of Israel. Therefore, hear the word at my mouth. Give them warning from me. పై వచనంలో మనం చూస్తే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను ఇశ్రాయేలుకు నేను కావలిగా ఉంచున్నాను కాబట్టి నువ్వు నాకు చెప్పే ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా విని హెచ్చరిక చేయాలి అని యెహెజ్కేలుకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Notice carefully, Ezekiel was to be the watchman for God. జాగ్రత్తగా గమనించండి, యెహెజ్కేలు దేవుని యొక్క సన్నిధిలో ఒక కావలి వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And if Ezekiel failed to warn the wicked, he would be held accountable for his death. Can you see that? మనం జాగ్రత్తగా చూస్తే నువ్వు మరణమవుతావు అని దేవుడు ఒకవేళ చెప్తే, అది ఒకవేళ చెప్పక ఆ విషయాన్ని చెప్పినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నువ్వు ఒకవేళ ఆ విషయాన్ని నువ్వు చెప్పకపోతే అతడు మరణం అవుతాడు. కానీ నువ్వు ఆ రక్తాన్ని నీపైన నేను మోపుతాను అనేటువంటి విషయాన్ని ప్రభు సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. So what do we learn from this? దీని నుంచి మనము ఏమి నేర్చుకుంటున్నాం? Be bold in witnessing for Christ, not just keeping quiet and silent and I don't care whatever happens in the church or in the meetings or whatever happens, I don't care, is not an attitude. కాబట్టి మన వైఖరి నేనేమి మాట్లాడను, నాకెందుకు వచ్చినటువంటి ఈ యొక్క బాధ, ఇవన్నీ నేను మాట్లాడిన అవసరం లేదు అనేది కాకుండా, చాలా ధైర్యంగా మనము సాక్ష్యం చెప్పే వారంగా, హెచ్చరికలు చేసే వారంగా మనం ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. Colossians chapter 4 verse 6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. This is the 6th reference which I have noted for us with a limited time to clearly study the importance of the word which comes out of a believer. ఒక విశ్వాసి యొక్క నోటి నుంచి ఏ విధమైనటువంటి మాటలు రావాలో ఆ యొక్క మాటల గురించి 5వ వచనంగా మనం చూడబోతున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. How should our speech be? Our speech be seasoned with salt. మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలి? అది చాలా రుచి కలదిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. Seasoned with salt means seasoned with grace. రుచికరంగా ఉండడం అంటే ఏంటంటే మనం మాట్లాడే మాటల్లో ఆ కృప కలిగినటువంటి మాటలు మనం మాట్లాడాలి. When it's seasoned with grace, it will reflect Christ and it will strengthen others. మనం కృపాసహితమైనటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు ఇతరులు ప్రోత్సాహపరిచే వారంగా మనం ఉంటున్నాం. So around 6 references we have seen now. మనం ఇంతవరకు 6 విధమైనటువంటి వచ్చిన రెఫరెన్సెస్ మనం చూసాము. But let me take you to one classic example which will be able to capture our attention today morning so that we could be able to adore and praise and thank God. ఒక కీలకమైనటువంటి వచనాన్ని కూడా చదువుకుందాం. ఆ వచనం చదువుకున్నప్పుడు మనము మన యొక్క హృదయాలన్నీ కూడా దేవుని పైన కేంద్రీకృతంగా అయినటువంటి ఆ యొక్క కీలకమైనటువంటి వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. I will take you back to the book of Genesis now. ఇప్పుడు నేను ఆది కాండమునకు మనం వెళ్దాం ఒకసారి. Chapter 45. ఆది కాండము 45వ అధ్యాయం. Verse 26 and 27. 26, 27 వచనం చదువుకుందాం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. My dear believers, notice carefully. We all know this story very well. నా ప్రియ విశ్వాసులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క యాకోబు యోసేపు గురించినటువంటి ఆ యొక్క కథ అంతా కూడా మనము ఎరుగుదుము. All the words of Joseph was told. యోసేపు పలికినటువంటి అన్నిటినీ కూడా తండ్రికి తెలియజేశారు అన్నదమ్ములు. And very interestingly, this verse is recording like this. He saw the wagons. ఇంకా మనం చూస్తే చాలా కీలకంగా రాయబడినటువంటి మాట, యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లింది అనేటువంటిది మనం చూస్తాం. He saw the wagons. What happened? అక్కడ ఏం జరిగిందో యాకోబు అర్థం చేసుకోగలిగాడు.
When the moment he saw the wagons, Joseph's wagons were standing there, Jacob's, the father's spirit revived. ఎప్పుడైతే ఆ యోసేపు పంపినటువంటి ఆ యొక్క బండ్లన్నిటినీ చూచినప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లింది అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. It's one of the classic pictures in the whole of the history of Israel. ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా ఈ యొక్క మాటలు చాలా కీలకమైనవిగా మనం గమనించగలం. Because I'll tell you why I connected this, because what we read in Matthew's Gospel chapter 4 is about the fruit, and the fruit depends upon the tree, and the tree there refers to again what is in the heart of a believer. నేను ఎందుకు ఈ యొక్క మాటలు నేను చదివించానంటే మనం చదివినటువంటి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మంచి చెట్టు ఏ విధంగా మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు ఏ విధంగా చెడ్డ ఫలాలు ఇస్తుంది, అదే విధంగా మనం ప్రతి మాట కూడా మన యొక్క హృదయము దాని నిండి ఉన్న దానిని బట్టి మాట్లాడుతుంది కనుక దానిని ఈ వచనానికి నేను అనుసంధానం చేసి నేను మాట్లాడాను. Now I'm taking a classic picture from the life of Joseph. ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి యోసేపుకు సంబంధించినటువంటి అంశాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. Joseph, to study about Joseph, who is Joseph? What is the witness of Joseph? ఈ యొక్క యోసేపు ఎవరు, యోసేపు యొక్క సాక్ష్యం ఏంటి అని మనం చూసినప్పుడు Genesis 49 verse 22 says, Joseph is a fruitful bough. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆదికాండము 49వ అధ్యాయం 22nd verse. 22వ వచనం మనం చూస్తే యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. How was he fruitful? ఏ విధంగా యోసేపు అంత ఫలభరితమైనటువంటి వాడుగా అయ్యాడు? The life of Joseph was a righteous life. ఎందుకనగా యోసేపు జీవితం అంతా కూడా చాలా నీతిగా ఆయన జీవించినట్టుగా మనకు తెలుసు. Notice very carefully, why was the father of Joseph sad? ఎందువల్ల యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు చాలా దుఃఖంతో ఉన్నాడు? Look at 37th chapter verse 35. 37వ అధ్యాయము 35వ వచనం మనం ఒకసారి గమనిద్దాం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు 34వ వచనం చదువుతున్నాను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతను ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. He saw the son's coat full of stains of blood. ఎప్పుడైతే యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు యొక్క రక్తముతో నింపబడినటువంటి ఆ యొక్క అంగీని చూచాడో తాను పొందినటువంటి వేదన ఇక్కడ మనం చూస్తున్నాం. He was weeping and he said that he will go to the grave mourning, he says that. చూచినప్పుడు ఆయన పలికినటువంటి మాట మనం చూస్తే ఆయన ఎంతో అంగలార్చి నేను కూడా మృతుల లోకానికి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనేటువంటి మాటలు ఆయన పలికినట్టుగా మనం చూస్తాం. Now you see in chapter 45, ఇప్పుడు మనము 45వ అధ్యాయానికి మనం చూసినట్లయితే 27th verse, 27వ వచనంలో it is not about the coat of Joseph, it's the wagon of Joseph. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు యాకోబు చూస్తోంది రక్తముతో నిండినటువంటి ఆ యొక్క అంగీని కాదు, కానీ బ్రతికి ఉన్నటువంటి యోసేపు పంపినటువంటి ఆ యొక్క బండ్లన్నిటిని చూచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. He saw the wagons, he heard the words. ఆయన పంపిన బండ్లను చూశాడు, తర్వాత తన కుమారుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు. Oh, my dear believers in Christ, I would like to refer to this wagons as the wagons of Joseph's righteousness. నేను దీన్ని ఏ విధంగా పోల్చి చెప్పాలని నేను అనుకుంటానంటే యోసేపు పంపినటువంటి ఆ బండ్లు యోసేపు యొక్క నీతిని గురించి తెలియజేస్తున్నాయి. Oh, my dear believers, on that day, we are going to also leave our wagons. Wagons which I am talking about here is about the soul of Joseph. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడేటువంటి మాట ఏంటంటే యోసేపు పంపిన బండ్లు మన యొక్క ఆ బండ్లు ఏంటంటే అది యోసేపు యొక్క నీతికి సంబంధించిందిగా మనం చూస్తున్నాం. Because 26th verse is telling Joseph is yet alive.
ఎందుకనగా 26వ వచనంలో చూస్తే యోసేపు బ్రతికి ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Not the dead Joseph anymore, not about the robe, the colorful robe, the loved, beloved, loved that robe so much he gave to his son. It's not about that robe, it is about the wagons, that is about the soul of Joseph. కాబట్టి ఇక్కడ మృతుడైనటువంటి యోసేపు కాదు గాని, లేదా రక్తముతో నింపబడినటువంటి ఆ యొక్క అంగీని గురించినటువంటి విచిత్రమైన తను ఎంతో ప్రేమతో పుట్టించినటువంటి ఆ అంగీని గురించినటువంటి విషయాలు కాదు కానీ, ఇక్కడ యోసేపు పంపినటువంటి ఆ బండను చూచినప్పుడు యాకోబు యొక్క సంతోషాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Why do I refer the wagons as I refer here? I want to refer to because that was a symbol which revived him because of the words of Joseph, and he saw the wagons of Joseph. ఎందుచేత నేను ఈ యొక్క మాటలు చదివించానంటే, ఎప్పుడైతే యాకోబు ఆ యొక్క యోసేపు పంపినటువంటి బండ్లను చూశాడో, తర్వాత యోసేపుని గురించినటువంటి ఆ మాటలు వర్తమానం విన్నాడో, యాకోబు హృదయం ఎంతగా తెప్పరిల్లింది అనేటువంటిది మనం చూడగలం. Because you see in 1 Thessalonians chapter 5 verse 23, he talks about the soul which is going to be blameless at the judgment, at the coming of Jesus Christ. మనము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ విధంగా నిందారహితులుగా ఉండబోతున్నాము అనేటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. Let me show you 2-3 examples of how his words were. నేను ఒక 2-3 వచనాలను చదవాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా మనము ఆ యొక్క మన మాటలు ఉండాలి అనేటువంటి విషయాల గురించి. 45th chapter, same 45 Genesis, chapter 45, same chapter. Yeah. Now let's read verse 1, 2 and 3. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్దకు నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. Notice, brethren, very carefully, here we are seeing the private life of Joseph, the inner life of Joseph. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నా ప్రియ సహోదరులారా, యోసేపు యొక్క అంతరంగిక స్వభావము, ఆయన యొక్క ఆంతర్యం ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. The heart of Joseph, the integrity of Joseph, the words of Joseph matters very much. యోసేపు యొక్క మాటలు, యోసేపు యొక్క హృదయము, యోసేపు యొక్క వైఖరి అది చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించగలం. The wagons of righteousness is because of the soul of righteousness. మనం చూస్తే యోసేపు పంపినటువంటి ఆ యొక్క బండ్లన్నీ కూడా ఆయన యొక్క నీతికి సాదృశ్యంగా మనకి కనబడుతున్నాయి. At the end you will see the tears of righteousness of Joseph. అదే విధంగా మనం చూస్తే ఆయన యొక్క నీతిలో నుంచి వచ్చినటువంటి కన్నీటిని కూడా మనం చదివాము. Carefully notice there what is happening in this scene. ఈ యొక్క సన్నివేశంలో ఏమి జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. Joseph is going to reveal his identity, who he is. యోసేపు తన గురించి బయలుపరుచుకున్నాడు, నేనే యోసేపును అని చెప్పి. He sent everybody out from his cabin. తన యొక్క గదిలో నుంచి అందరినీ తన అన్నలందరినీ బయటికి పంపించాడు. And there stood no man with him while Joseph was made himself unto his brethren. తన యొక్క సహోదరులకు తను తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా అతని యొద్ద నిలిచి ఉండకుండా యోసేపు ఒక్కడే ఉన్నాడు. Notice very carefully, he did not do anything wrong. ఆయన ఏమీ తప్పు చేయలేదు యోసేపు అక్కడ. But look at the way he is revealing as a true believer, having the heart of a believer, having the heart of the real godliness in his heart. ఇక్కడ మనం చూస్తే యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క మంచి హృదయము లేదా దైవ భక్తి కలిగినటువంటి హృదయాన్ని మనం చక్కగా ఇక్కడ యోసేపులో మనం చూడగలం. Verse 2, he loved aloud, he wept aloud. 2వ వచనం మనం చూస్తే యోసేపు ఎలుగెత్తి ఏడ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. The genuine tears of a righteous man, he didn't do anything. Oh, Joseph, why are you crying now? But Joseph cried for something. Notice carefully. చాలా జాగ్రత్తగా గమనించండి.
యోసేపు యొక్క ఆ యొక్క యథార్థమైనటువంటి హృదయము, యథార్థమైనటువంటి ఆయన ఏడ్చినటువంటి విధానాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. He cried for the righteousness of his brethren. తన యొక్క సహోదరుల యొక్క నీతి కొరకై ఆయన ఏడ్చినట్టుగా మనం చూస్తాం. And what did he say in verse 3? Joseph said unto his brethren, I am Joseph. కాబట్టి 3వ వచనంలో చెప్తున్నాడు తన యొక్క సహోదరులకి, నేనే యోసేపును. So what was he doing by doing this? ఈ మాట చెప్పడం వల్ల ఆయన ఏం చెప్పాలనుకున్నాడు యోసేపు? I am Joseph, because he is coming, he is going to remove that unresolved relationship which is already broken. He is trying to slowly commit that and patch it up. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఏ యొక్క బంధము వారి మధ్య ఉన్నటువంటిది అదంతా కూడా చెడిపోయిందో ఆ యొక్క బంధాన్ని తిరిగా నిర్మించాలనేటువంటి ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయంతో యోసేపు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. Carefully read that verse. I think in Telugu it's the same. Note that verse 3 very carefully. Last part. His brethren could not answer him, for they were troubled at his presence. ఎందుకనగా ఇక్కడ మనం జాగ్రత్తగా 3వ వచనం మనం చూస్తే, ఎప్పుడైతే యోసేపు నేను యోసేపునని తను బయలుపరుచుకున్నప్పుడు వారి యొక్క అన్నలు ఏ విధమైనటువంటి సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, హృదయంలో కలవరపడి సమాధానం ఇయ్యనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం 3వ వచనంలో చూస్తున్నాం. He is speaking godly words from his godly heart. తన యొక్క భక్తి కలిగినటువంటి హృదయంలో నుంచి భక్తి కలిగినటువంటి మాటలు యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. I am Joseph, he said. నేను యోసేపునని అన్నదమ్ములకు చెప్పాడు. They were troubled. You know where they were troubled? వారు హృదయంలో నొచ్చుకున్నారు. ఏ విధంగా వారి యొక్క హృదయాల్లో కలవరం చెందారు? Oh, he is identifying the guilt of his brethren. యోసేపు ఆ మాటలు పలికినప్పుడు వారు చేసినటువంటి అపరాధము లేదా వారి న్యూన్యతా భావాన్ని వారి హృదయాలకు అన్నదమ్ములకు వచ్చినట్టుగా మనం చూస్తాం. Oh, he wants to address the unaddressed guilt in the hearts of his brethren. తన యొక్క సహోదరుల హృదయాల్లో ఏదైతే వారు ఆ యొక్క తప్పు చేశారో ఆ యొక్క సంబంధాన్ని తిరిగా పునరుద్ధరించాలని ఆ యొక్క యోసేపు ఆలోచించి ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. Look at the beauty of a good brother in Christ. క్రీస్తునందున్నటువంటి ఒక సహోదరుని యొక్క మంచి హృదయము ఇక్కడ మనం చూస్తున్నాం. Verse 4, come near to me. 4వ వచనం మనం చూస్తే యోసేపు అన్నటువంటి నా దగ్గరకు రండని తన సహోదరుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. And he said, I am Joseph, your brother, whom you sold into Egypt. అప్పుడు అతడు, ఐగుప్తులకు వెళ్ళునట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. Why did he say that? ఆ యొక్క మాటను ఎందుకు పలికాడు యోసేపు? He is clarifying the doubt by clarifying the guilt which they should not have. ఆ సహోదరులలో ఏదైతే అమ్మివేసి వారు దోషం చేశారో ఆ యొక్క అపరాధ భావన వారిలో ఉండకూడదని ఉద్దేశించి యోసేపు దానిని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. 3 things are very important in this passage. ఇక్కడ 3 విషయాలు ఈ యొక్క భాగమంతను చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం. With his words, godly words, he is trying to do 3 things. దైవ సంబంధమైనటువంటి మాటల్లో నుంచి ఆయన 3 విషయాలు యోసేపు చెప్తూ ఉన్నాడు. The unresolved relationship is resolved now. ఏదైతే వారి సంబంధాన్ని కోల్పోయారో దానిని తిరిగా పునరుద్ధరించాలని యోసేపు మాట్లాడుతున్నాడు. Number 2, రెండవదిగా unaddressed guilt is addressed now. ఏదైతే వారి యొక్క హృదయంలో ఆ యొక్క అపరాధ భావన ఉందో అది ఇంకా తీరలేదో దానిని తీర్చాలని యోసేపు మాట్లాడుతున్నాడు. Verse 5, therefore be not grieved. What is it about? Untreated pain. వారి హృదయంలో ఉన్నటువంటి బాధను గురించి 5వ వచనంలో యోసేపు మాట్లాడుతూ, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, వారి బాధను గురించి మాట్లాడుతున్నాడు. And then he says, be not angry with yourself. మీరు మీ కోపాలు మీరు ఉంచుకోవద్దు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. He's not talking about I am angry. You don't be angry with yourself.
ఆయన పలుకుతున్న మాట నాకు మీపైన కోపం ఉంది అని కాదు గాని మీరు కలహం ఉండకుండా చూసుకోండి అనేటువంటి మాటలు యోసేపు పలుకుతున్నాడు. What a true believer he is. ఎంత నిజమైనటువంటి విశ్వాసిగా ఉన్నాడు యోసేపు, మనం చూడండి. He removed their worry, he removed their fear. వారి యొక్క భయాన్ని తొలగించాడు, వారికి ఉన్నటువంటి బాధను తొలగించి వేశాడు. Oh, my dear believers, do we see brothers like this in the church of God? మన యొక్క దేవుని సంబంధమైన సంఘాలలో ఈ విధమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? Oh, we need to pray for brothers like Joseph. కాబట్టి మనం యోసేపు లాంటి సహోదరులు కలిగి ఉండాలి, మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. And look at the powerful word now in the 5th verse. 5వ వచనంలో ఎంత శక్తివంతమైనటువంటి మాట ఆయన పలుకుతున్నాడో ఒకసారి గమనిద్దాం. ఆయనను look at నేను the ఇక్కడికి prophetic. వచ్చినట్లు Ah, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. now the prophetic word comes. ఇక మనం చూస్తే కరెక్ట్ గా ఒక ప్రవచనం గురించినటువంటి మాటను పలుకుతున్నాడు యోసేపు. Oh, Joseph is speaking a prophetic word. ప్రవచనాత్మకమైనటువంటి మాట ఇక్కడ యోసేపు పలుకుతున్నాడు. Because he solved the guilt, now he has gone to a different, higher level. A godly man who can speak a godly word, he can also speak a prophetic word. కాబట్టి దైవ సంబంధమైనటువంటి వారంగా దైవ సంబంధమైనటువంటి మాటలు పలికాడు. అదే విధంగా తను తర్వాత వచనంలో ఇంకొక ఎత్తు పైకి వెళ్ళి అమూల్యమైనటువంటి ప్రవచనాలు కూడా పలికేవాడుగా ఉన్నాడు యోసేపు. Oh, look at the 14th verse now. ఇప్పుడు 14వ వచనముని చదువుతాం. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరుడు అతనితో మాటలాడిరి. Who kissed first? ఎవరు ఫస్ట్ గా ముద్దు పెట్టారు అని మనం చూస్తే The one who did not do any mistake started giving that holy, happy, harmonious kiss. ఏ విధమైనటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి దోషము చేయనటువంటి వ్యక్తి తాను ముందుగా చొరవ తీసుకుని తన యొక్క సహోదరులకు తాను ముందుగా ముద్దు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. After that, the Bible says, he wept upon them. తర్వాత మనం గమనించినట్లయితే వారి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని ఏడ్చినట్టుగా కూడా మనం ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. What a beautiful example for us from the Old Testament. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఎంత మంచి ఉదాహరణ మన కోసమే రాయబడిందో చూడండి. How is the righteous soul of Joseph? యోసేపు యొక్క నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. The tears of righteous man. ఒక నీతిమంతుని యొక్క కన్నీటి యొక్క కన్నుల నుంచి వచ్చేటువంటి కన్నీరు ఇక్కడ మనం చూస్తున్నాం. Verse 15 is telling, after that, his brethren talked with him. కాబట్టి 15వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. If you carefully read in the 43rd chapter, you can see how careful his actions are. We are going to study more about the actions in the coming weeks. 43వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపు నటించినటువంటి విధానాలన్నీ కూడా మనం చూస్తాము. ఆ వాటిని గురించి మనము రాబోయే కాలంలో ధ్యానిద్దాం. కానీ ఇక్కడ యోసేపు యొక్క వైఖరిని మనం చూస్తున్నాం. So very careful we have to be with our words when we are speaking to others. The Bible is again and again talking about it because our words are going to be judged on that day. కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం మాట్లాడేటువంటి మన సంభాషణలో మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు మనం గమనంలో ఉంచుకోవాల్సిన. On that day, God is going to see the soul of the righteous. ఆ దినాన దేవుడు మనం పలకబోయేటువంటి మాటలు బట్టి మన యొక్క నీతిని ఆయన తీర్పు తీర్చబోయేవాడుగా ఉంటున్నాడు. Father Jacob's heart was revived when he saw the wagons of righteousness. తండ్రి అయినటువంటి యాకోబు యొక్క హృదయం ఎందుకు తెప్పరిల్లిందంటే యోసేపు పంపినటువంటి ఆ యొక్క బండ్లు చూసినప్పుడు. Oh, my dear believers, that is why in the last chapter, he's talking about the fruitful bow that is Joseph. అందుచేతనే 45 చివరి వచనం అధ్యాయంలో మనం చూస్తే యాకోబు ఆశీర్వదించినప్పుడు
యోసేపు గురించినటువంటి మాట, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని మనం చూస్తున్నాం. Oh, my dear brothers and guys, it is just a reminder for all of us. ఇది కేవలము మనకొకసారి మరలా నెమరు వేసుకోవటానికి ఈ యొక్క మాటలు నేను చదివించాను. When we come to chapter 50, 50వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు verse 23, 23వ వచనం. let's read 19 and then come. 19. మొదటిగా 19 నేను చదువుతున్నాను. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదరని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. Oh, the words of comfort. ఆయన ఎంతో ఆదరణతో కూడినటువంటి మాటలు యోసేపు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. It's not only loving words. అవి ప్రేమతో కూడిన మాటలే కాదు. It was not only solving the relationship problem. అది వారి యొక్క బాంధవ్యం మధ్య ఉన్నటువంటి యొక్క విషయాలు మాత్రమే కాదు. He was also patching the guilt. He was wiping out the guilt by forgiving them for nothing he has done wrong. తాను చేయనటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తి వారి యొక్క అన్నదమ్ముల బంధాన్ని తిరిగా కట్టు నిమిత్తమై వారితో దయగా మాట్లాడినట్టు, వారిని ప్రేమించినట్టు యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. And look at the blessed death of Joseph. యోసేపు యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆయన యొక్క మరణాన్ని గురించి మనం చూస్తున్నాం. Oh, verse 22, 23. 22, 23 చదువుతాం. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారుడు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. How did he bring up his generation? తన యొక్క తరాలను ఏ విధంగా తను కట్టుకుంటూ వచ్చాడో ఒకసారి మనం గమనించినట్లయితే, He brought up upon Joseph's knees. ఆయన యొక్క మోకాళ్ళ పైన తన యొక్క ముందుండే తరాలని తాను కట్టినట్టుగా మనం చూస్తాం. Oh, he brought the generation on his knees. A prayerful man he must be. యోసేపు ఖచ్చితంగా ప్రార్థనా పరుడు ఉంటాడు కాబట్టి తన యొక్క మోకాళ్ళ ప్రార్థన ద్వారా తనకు వచ్చేటువంటి ముందున్న తరాలకి తాను చక్కగా పునాది వేసినట్టుగా మనం చూస్తాం. Then he says, Joseph said to his brethren, I die. God will surely visit you and bring you out of this land. Look at the prophetical word which is coming out of a godly man. Even if I die, my God is there for you. నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి యోసేపు తాను పలుకుతున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మనం 24వ వచనంలో చూస్తే, తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. Oh, he had his faith. His faith will never die. ఆయనకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం అయితే అది చనిపోలేదు. His truth will never die. ఆయన యొక్క సత్యము మరణం కాలేదు. Oh, my dear beloveds, today morning we're just drawing our attention, taking this example of Joseph. Joseph means add me up. యోసేపు అనగా నన్ను కూడా కలుపుకో అనేటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తాం. May God add. That's the meaning of the word Joseph. యోసేపు యొక్క మాటకు నన్ను కలుపుకొను అనేటువంటి మాట మనం చూస్తాం. We read it in chapter, I think it is 30 verse 24. You see that? 30 verse 24. ఆదికాండము 30వ అధ్యాయం 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. దేవుడు నా నింద తొలగించననుకొనెను. God shall add to me another son. నాకు దేవుడు మరొక కుమారుని అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట పలుకుతూ యోసేపుకు ఆ పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. God added a blessed son to this family.
మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కుమారుని ఆ యొక్క కుటుంబానికి దేవుడు దయచేశాడు. A fruitful brother, a fruitful son, a fruitful brother to the church of God, to the congregation is something worthwhile to talk about. కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపులాగా జీవించేటువంటి సహోదరుల ద్వారా మనం ఎంతో మన యొక్క సంఘాలలో మనం ఆశీర్వదించబడే వారంగా మనం ఉంటాం. Oh, my dear believers, today we are just discussing and talking about the words of a believer. కాబట్టి ఈ హృదయకాల సమయంలో విశ్వాసులంగా మన యొక్క మాటలు, మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. How careful we all should be in using our words. మనం అందరం కూడా మనం మాట్లాడేటప్పుడు మన మాటల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మనం గమనించవలసిన వారమైన. The whole of the Bible from different areas, different places, we can talk about the greatness of God when a believer is speaking the words which is required only. మన బైబిల్ గ్రంథం అంతటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక దైవ సంబంధమైనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను బట్టి దేవుడు సంతోషించేవాడుగా, దేవుడు ఉత్సహించేవాడుగా ఉంటాడు అని మనము చాలా భాగాల్లో మనం చూడగలం. Because God, the word says, heaven and earth will pass away, but God's word will not pass away. That word He has given for us also, so that we should be able to read the word of God, study the word of God, and speak the word of God only. కాబట్టి మనము కూడా ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనము చదవాలని, మనము ఆ విధంగా జీవించాలని చెప్పి దేవుడు పలికినటువంటి మాట, ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా యొక్క మాట ఏనాడు కూడా గతించదు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా పఠించే వారంగా, ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. It is not about Joseph's wagon, it's about your soul and my soul. అక్కడ యోసేపు గురించినటువంటి బండ్ల గురించి కాదు, కానీ ఈ రోజు ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితము, నా యొక్క జీవితం ఏ విధంగా ఉంది. Finally, before closing, let's read that verse in 2 Thessalonians. మనం ముగించే ముందుగా తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక. Yeah, let's read that 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 23 ఫస్ట్ తెస్సలోనియన్స్. Yeah, correct. 1 Thessalonians 5:23. Yeah. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. So it was not about the wagons, it is about the spirit and the soul and the body which should be preserved blameless unto the coming of the Lord Jesus Christ. కాబట్టి ఆ యొక్క యోసేపు పంపినటువంటి బండ్లను గురించి సాదృశ్యం కాదు, కానీ ఇక్కడ మనం గమనించేటువంటి మాట, మన యొక్క ఆత్మ, మన యొక్క జీవము, మన యొక్క శరీరము ఎప్పుడు కూడా నిందారహితముగా దేవుని ఎదుట ఉండాలనేటువంటి హెచ్చరికను పౌలు ఇక్కడ సెలవిస్తున్నాడు. Oh, the Joseph's father's heart was revived when he saw the wagons. What about God the Father and Lord Jesus Christ? They are going to be happy to see that soul which is blameless. ఆ దినాన యాకోబు యొక్క హృదయము యోసేపు పంపినటువంటి ఆ యొక్క బండను చూసినప్పుడు తన యొక్క హృదయము ఏ విధంగా తెప్పరిల్లిందో, అలాగే మన యొక్క జీవితాలను బట్టి, మనం జీవిస్తున్నటువంటి మాటలను బట్టి మన తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా సంతోషించబోతున్నాడు అని మనల్ని మనము ప్రశ్నించుకొని ఈ ఉదయకాల సమయంలో Let us make a prayer to ourselves as we are winding up this morning session in our conference. We have come to the end. Let's prayerfully start the day looking forward towards God's word to be spoken in our mouth. The truth could be spoken and the guilt of each and everyone could be healed by our words. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ముగించక ముందు మనమందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని మనల్ని గురించి మనం దేవుని ఎదుట ఒక చక్కటి ప్రార్థన మనం చేసుకుందాం. ఏ విధంగా మనము మన యొక్క వైఖరి ఇతరుల పట్ల ఉంది, వారి యొక్క జీవితాల్లో నుంచి ఆ యొక్క నిందను లేదా వారి యొక్క అపరాధ భావనను మనం తీసివేసే వారంగా ఉంటున్నామా, అదే విధంగా దేవుని యొక్క దృష్టిలో మనం నిందారహితముగా మనము జీవిస్తున్నామా, ఆ విధంగా ఈ దినమంతట్లో ఆ విధంగా జీవించడానికి దేవుడు తన కృపనిచ్చే విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ప్రార్థనతో ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభించుకుందాం. Thank you. God bless you all. Thank you, brother. Praise the Lord. Thank you. మంచిది ప్రియులారా,
చక్కని వాక్య సందేశం మనం ఈ ఉదయకాలం వినగలిగినాం. మేనిఫెస్టో అన్న అక్షరాల నుండి ఎస్ అనే మాట, విశ్వాసి యొక్క మాట, భాష తీర్పులోనికి వస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా మనకు లోతైన సత్యాలతో యోసేపును ఉదాహరణగా తీసుకొని మనకు వివరించిన బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి ప్రేమవందనాలు. చక్కని ట్రాన్స్లేట్ చేసిన బ్రదర్ రూఫస్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నా. మంచిది. ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ముగింపు ప్రార్థనగా పాల్ శ్రీరామ్ అంకులు ప్రార్థన చేసి కోరిక ముగిస్తారు. పాల్ శ్రీరాములు బ్రదర్ పెద్దలు ప్రార్థన చేసి కోరిక ముగిస్తారు. అందరికీ వందనాలు. నాయన జీవం గల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము కడవరి దినాల్లో ఉన్నాం కనుక ప్రభువా, ఇటువంటి ఆదరణైన మాటలు ప్రభువా మేము మా హృదయంలో భద్రపరుచుకొని ఈ విధంగా ఉన్నట్టు ప్రభువా మరొక తరుణం ఇచ్చినారు. నాయన 4533వ రోజు అనుదిన ఉదయకాలపు నాయన వాక్య ధ్యానాల్లో ప్రభువా తండ్రి, నాయన తండ్రి అనంతపురంలో జరుగుతున్న సహోదరుల మీటింగ్ లో కూడా ప్రభువా మీరే ఉండి తోడుగా నడిపించండి. ఈరోజు ప్రభా కళ్యాణదుర్గంలో కూడా ప్రభా తండ్రి దాసుడు జోబు గారు అక్కడ ప్రభా వాక్యం అందించుండగా ఈ విధంగా ప్రభా నీ దాసులు ఏర్పాటు చేసుకొని మీరు ఆయా విధంగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. దినవంతుల్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని నాయన మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవో తిరిగి రానని స్తోత్రాలు లేచు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పెద్దలు పాల్ శ్రీరాములు గారికి ప్రేమవందనాలు. వీళ్ళరా మనము నాకు ఈరోజు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బన్బాస్ గారికి ప్రేమ వందనాలతో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కూడికను ముగిస్తారు.